వద్దని చెప్తున్నప్పుడు నీగా చెప్పా నేనే చెప్పా వస్తున్నా నీ సరుకు నువ్వు నీదే కదా అంతే అంతవరకు ఇప్పుడు ముట్టుకోవడానికి మెల్లిగా మాడితే మెల్లిగా ఉంటుంది కోఆపరేషన్ కావాలి నీకు ఇది అవ్వాలనుకుంటే మెల్లి మాట్లాడు అధికారి ముందు ఆ వాయిస్ ఎత్తితే మాత్రం బాగోదు నేను వైజాగ్ నుంచి వచ్చి స్క్వాడ్ మేము అందరం సార్ డ్యూటీ నాది కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ యు టు టెల్ మీ మీరు పెట్టడానికి ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పినట్టు వినాలా అంతే మీరు ఇష్యూ చేయొద్దు చెప్పండి ఎప్పుడు అలాగ ఉన్నట్టు అలా ఉండిపోయింది ఇప్పుడు ఎవరు ఎవరు సార్ అందరూ కాటలు వేసుకుని వస్తున్నారు సార్ ఏం కాటలు ఒక్కరి దగ్గర కూడా కాట ఉంటుంది సార్ కాట ఉంటుంది మీరు చేస్తున్నారు కదా సార్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు కాకపోతే అది అలా ఇప్పుడు పెట్టించింది అలా ఉండిపోయింది అనమాట మన టీవీ రాక 2 సంవత్సరాలు రాశారు పెనాల్టీ కట్ట యాక్చువల్గా కోర్టులో ఫోర్ఫిట్ చేయాలా ఇప్పుడు మీ మట్టుకి పెనాల్టీ కట్టి క్లోజ్ చేస్తాము కట్టేసి క్లోజ్ చేసుకోండి మట్టుకి లేదు వాళ్ళ అమౌంట్ కట్టి చెప్తాడు ఎక్కడన్నా ఇక్కడ నేను వచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నాను ఇక్కడ ఎవరెవరు రిమోట్ కడుతున్నారు అనేది నాకు కొన్ని పేర్లు ఇచ్చారు కొంతమంది ఫోటోలు కూడా నేను తీసుకున్నాను రిమోట్ పెడితే జైలు శిక్ష పడుతుంది తెలియక అంత అమ్మాయి కూడా మీ కొడుకు తెలియకుండా నేను కనబడుతున్నావు నువ్వు మీ వాళ్ళని మోసం చేయొచ్చా చెప్పు మరి అంతే కదా ఏం తెలియనప్పుడు చేసేది మీరే మోసం చేసుకుంటే తప్పు అయితే క్షమించడానికి గవర్నమెంట్ వాళ్ళు పెనాల్టీ ఉంటుంది దానికి ₹1,00,000 దాకా పెనాల్టీ ఉంది అర్థమైందా అరకులో అటు మనం పట్టుకున్నప్పుడు కట్టినట్టు వాళ్ళు కట్టేస్తే ఈసారికి ఇవన్నీ వద్దు ఒకటే పెనాల్టీ కట్టి క్లోజ్ చేసుకుంటే ఫస్ట్ సారిగా అవుతుంది ఇంకోసారి వస్తాను మళ్ళీ ఇంకో సంతకు వచ్చి మళ్ళీ దొరికారు అనుకో నువ్వు ఎంత కట్టించినా కట్టించుకోము మొదటి తప్పుగా పెనాల్టీ కట్టించే అవకాశం ఉంది కాబట్టి కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి అది మేము చేస్తాము అర్థమైందా ఈసారి మాకు ఇచ్చినందుకు డబ్బులు కడితే చెల్లించుకోవాలి ఈ సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తునుగులు కొలతల శాఖ మరి ఏంటంటే వారపు సంతలు కంటిన్యూస్గా విజిట్ చేయాలనే ఉద్దేశంతో మరి టీములుగా ఫామ్ చేసి విశాఖపట్నం అనకాపల్లి నెక్స్ట్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న అధికారులతో మేము ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ హుకుంపేట సంతకు మరి మేము రావడం జరిగింది మరి ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానిని మరి మధ్యవర్తులు అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వాడుతున్నటువంటి కాటాలని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు మా యొక్క తనిఖీల్లో మేము గుర్తించిన ఏమంటే కొన్ని కాటాలు వాళ్ళు దాన్ని ఒక 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా కేజీకి 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా దాన్ని సెట్టింగ్స్ మార్చుకుని రైతుల దగ్గర యాక్సెస్ తీసుకుంటా ఉన్నారు సో అలాంటి ఒక 3 కాటాలు సీజ్ చేసి కేసులు రాయడం జరిగింది ఒక కాటా అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ మరి రైతులు తెచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని మరి అట్లీస్ట్ ఒక 40 కేజీలకి ఒక 5 కేజీలు 6 కేజీల దాకా కూడా అవి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మోసం చేయడం అనేటువంటిది మేము కనుగొనడం జరిగింది ఆ కేసు కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నది ఏంటంటే ఎవరైతే గిరిజన రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని అమ్మేటప్పుడు ఆ కాటా మనకి ప్రభుత్వం వారి చేత ముద్రించినట్టు దాని మీద సీల్ ఉంటుంది అంతేకాదు ముద్రించినట్టు ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది అవన్నీ ఒకసారి అడిగి చూస్తే మంచిది
అటువంటి చైతన్యం ఇక్కడ గిరిజనులు రావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి ఈ విధంగా గిరిజనులు మోసం చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా మాకు ఉంది. రిమోట్ పెట్టి మరి దాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ గిరిజన వ్యక్తులే ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో వీటిల్ని మరి మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. కేసు నమోదు చేశాము. చట్టపరంగా వారి మీద ఏ విధంగా చర్య తీసుకోవాలన్నది ఆలోచించి తీసుకుంటాము. ఇక ముందు కూడా మిగిలిన సంతల్లో కూడా మళ్ళా మిగిలిన రోజుల్లో కూడా మీ సంతలు విజిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా తునికెల కొలతల్లో ఇక ఏదైనా మోసాలు కనుక మీరు గమనిస్తే కనుక మరి మా టోల్ ఫ్రీ నెంబర్ 1967 అనేటువంటి దానికి మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే అది మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యవర్తులు దళారులు కొనడం కంటే మార్కెట్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఒక 4-5 కౌంటర్లాగా పెట్టి అక్కడ ఆ కౌంటర్లో వాళ్ళు రైతు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని చూసి ఒక స్లిప్ ఇస్తే ఎన్ని కేజీలు అనేటువంటిది దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు మధ్యవర్తుల దగ్గర అమ్ముకుంటే మేము మోసపోకుండా ఉంటాం అనేటువంటిది కొంతమంది గిరిజన రైతులు నా దగ్గర వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం వారు మరి ఈ విషయం కూడా ఆలోచన చేసి మార్కెట్ కమిటీ కానీ లేకపోతే జీసీసీ ద్వారా కానీ ఐటీడీఏ ద్వారా కానీ కొన్ని కాటాలు వారపు సంతలో పెట్టి ఫస్ట్ అక్కడ తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చి అక్కడ వేచేసి ఆ వేమెంట్ స్లిప్ ఒకటి ఇన్ని కేజీలు ఉంది అని చెప్పి రాసిస్తే దాని ప్రకారం నచ్చినటువంటి మధ్యవర్తులకి దళాలకి వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసి గిరిజనులు మోసపోకుండా ఉంటారు. మనం న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ పరంగా చర్య తీసుకుంటే కనుక వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటారు. ఈ అంటే కేజీకి కొంచెం తేడా వచ్చేటటువంటి కాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెనాల్టీలు విధించాము. ఆ 3 కూడా పెనాల్టీలు విధించి చేశాము. అయితే ఈ రిమోట్ కాటా కూడా అతను పేద రైతు సార్ నేను అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా మొదటి తప్పుగా ఫైన్ వేసి దాన్ని రాజీ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇక ముందు దళారులకు కూడా కమిషన్ ఏజెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతేనేమి కింద నుంచి పైకి వచ్చి కొంటున్నటువంటి వాళ్ళకైతేనేమి మేము డిపార్ట్మెంట్ పరంగా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా రైతుల్ని రిమోట్ల ద్వారా మోసం చేస్తే ఇక ముందు సంతల్లో జరిగినటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇలాగ రాజీ రుసుము వసూలు చేసి కేసు క్లోజ్ చేయకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి మరి జైలు శిక్ష అనేటువంటి శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము ఇక ముందు ప్రయత్నం చేస్తాము. కాబట్టి దళారీలు ఎవరైతే కొంటా ఉన్నారో ఇలాంటి రిమోట్లు పెట్టి తూనిక బరువుని వ్యత్యాసాన్ని మార్చేటటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలో చేయము. వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇక ముందు కూడా తీసుకుంటామని తెలియజేస్తాము.